నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మేనిఫెస్టోలో కార్మికులకు పెద్దపీట వేశామన్న చంద్రబాబు. డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ హామీ. జగన్ పాలనలో భవనాలకు రంగులు తప్ప అభివృద్ధి లేదు. సంక్షేమం పేరుతో దోచేశారని యనమల ధ్వజం. భూములు కాజేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారన్న భాజపా. కేంద్ర మోడల్ డ్రాఫ్ట్ను మార్చి చీకటి జీవోలు ఇచ్చారని ధ్వజం. హంతకులకు జగన్ అండగా ఉంటున్నారన్న షర్మిల. కడప ప్రజలు న్యాయం వైపు నిలబడాలని విజ్ఞప్తి. ఢిల్లీ బాంబు బెదిరింపులు ఆకతాయిల పనేనన్న పోలీసులు. తల్లిదండ్రులు భయపడనక్కర్లేదని వెల్లడి. ఐదేళ్లుగా ఎస్సీ ఎస్టీలకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు దారి మళ్లింపు వాస్తవం కాదా అని షర్మిల ప్రశ్నించారు. దళితులు, గిరిజనులకు సాగుభూమి ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపేశారని ఆమె నిలదీశారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన 28 పథకాలను అర్ధాంతరంగా ఎందుకు ఆపేశారో చెప్పాలని లేఖలో కోరారు. ఎస్సీ ఎస్టీ పునరావాస కార్యక్రమం రాష్ట్రంలో ఎందుకు నిలిచిపోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారని, స్టడీ సర్కిళ్లకు నిధులు ఇవ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారో చెప్పాలన్నారు. ఎస్సీ ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారని ఆమె ప్రశ్నించారు. దళితులు, గిరిజనులపై రాష్ట్రంలో దాడులు పెరిగాయని, ఇది వివక్ష కాదా అని లేఖలో ప్రస్తావించారు. డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారని నిలదీశారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న నవ సందేహాలకు సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో షర్మిల డిమాండ్ చేశారు. అభివృద్ధి, సంక్షేమం ఎవరి హయాంలో బాగుందో ఆలోచించి ఓటు వేయాలని నారా బ్రాహ్మణి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి పైకేర్ ఐటీ ఉద్యోగులతో బ్రాహ్మణి సమావేశమయ్యారు. 5 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఐటీ ఉద్యోగులతో కడకలలాడేదని గుర్తు చేశారు. తెలుగుదేశం హయాంలో ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలు వస్తే వైకాపా హయాంలో వాటిని తరిమేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ పూర్వవైభవం రావాలంటే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. Many women under one roof in a corporate office in my life. It's amazing. There were no roads, there was no infrastructure, there was no IT park, nothing at all. At that point in time, Lokesh Garu was very, very passionate about bringing companies and more specifically technology companies. I'll tell you why technology companies were very important for his vision. It is because technology companies offer a fantastic opportunity for everyone, including women in specific. Lokesh was very passionate about bringing technical companies here. Ficare was a fantastic example of a company. And I think it's also really important because నేను గత 3-4 daysగా చాలా మంది మహిళలతో మాట్లాడుతున్నాను, చాలా మంది ఫ్యామిలీస్తో మాట్లాడుతున్నాను. వాళ్ళంతా చెప్పేది ఏంటంటే ఇక్కడ జాబ్స్ సరిగా దొరకట్లేవు. అదే కాకుండా if they want to get their children skilled in specific areas, they have to send them all the way to Hyderabad. It's very expensive for them to do that. Jobs also they're not able to get here locally, so they're having to get their children employed there, which is a very sad situation because most parents want their children to be around over here. We want our state to flourish. We want our capital region to flourish, and especially E3 capitals mess wala, a lot of it is dislocated. A lot of companies that were supposed to come to the IT park here in Mangalgiri haven't come. There's very few of us that are here. There's Ficare, there's probably Vsoft, the few companies that had come about 5.5 to 6 years back. So we haven't seen any progress in that space, though we have so much fantastic talent of people in technology. So we're really passionate about it, about the cause of development, especially in the technical space, in the technology space. And along with that, we're equally passionate about welfare. Welfare everyone will provide. ఉన్నప్పుడు ఫైకేర్ అనే కంపెనీని మంగళగిరికి తీసుకురావడం జరిగింది. నాకు చాలా గర్వంగా ఉంది. ఈ కంపెనీ ఎంత బాగా చేస్తుందంటే వాళ్ళు రాబోయే కొన్ని సంవత్సరాల్లో మంగళగిరిలోనే 1000+ ఎంప్లాయీస్ కి స్కేల్ అవుతారు. ఇలాగా
ఎన్నో ఐటీ కంపెనీస్ని తీసుకురావడం జరిగింది మంగళగిరికి. అదే కాకుండా లోకేష్ గారు ఇక్కడ మంగళగిరిలో ఒక ఐటీ పార్క్ని శాంక్షన్ చేయించి వేరే కంపెనీస్ కూడా తీసుకురావడం జరిగింది. ఎవరైతే ప్రాసెస్లో ఉన్నారో వాళ్ళు రాలేదు, దాని తర్వాత ఏమీ డెవలప్మెంట్ అవ్వలేదు. కానీ మన మంగళగిరిలో మనం ఎక్కువ కంపెనీస్ తీసుకురావాలనేది ఆయన ఆశయం. ప్రత్యేకంగా ఇలాంటి కంపెనీస్ అయితే మహిళల్ని ఎంకరేజ్ చేస్తాయి, వాళ్ళకు కూడా ఒక ఆదాయం వచ్చేటట్టు చేస్తాయనేది ఆయన కోరిక. సో ఐమ్ రియలీ ప్రౌడ్. ఫైకేర్ అనే కంపెనీ ఇక్కడ చాలా బాగా సక్సెస్ అయ్యి చాలా మంది మహిళలకి ఎంప్లాయ్మెంట్, ఒక గౌరవమైన జీవనోపాధి కల్పిస్తుందని. మెనీ మోర్ విల్ కమ్ గోయింగ్ ఫార్వర్డ్. మహిళలు ప్రత్యేకంగా ఎడ్యుకేటెడ్ మహిళలు చాలా బాధ్యతగా ఆలోచిస్తారు. అందుకే వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళని నేను ఎంకరేజ్ చేసేది ఏంటంటే, మీరు అందరినీ వాళ్ళ ఓటు హక్కుని వినియోగించమని తప్పకుండా చెప్పాలి. అదే కాకుండా మన భవిష్యత్ తరాలు బాగుపడాలంటే, మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే తప్పకుండా సరిగ్గా ఆలోచించి ఓటు వేయమని అందరికీ చెప్పాలి. తాజా అంశాన్ని చూస్తున్నాం. స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టుకు ఈసీ నివేదిక సమర్పించింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ నాయుడు తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, ఈసీ నివేదికకు సంబంధించిన సమాచారం ఏంటి? రాకేష్, కొద్దిసేపటి కిందటే హైకోర్టులో స్వతంత్రులకి ఇతరులకు గాజు గుర్తు కేటాయించవద్దని కోరుతూ జనసేన పార్టీ సెక్రటరీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద కొద్దిసేపు విచారణ జరిగింది. దీనికి సంబంధించి నిన్న విచారణ జరిగిన సందర్భంలో ఈసీని నిర్ణయం తెలుపుతూ ఒక నివేదిక ఇవ్వమని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఈ రోజు ఈసీ ఒక నివేదికని సమర్పించింది. అందులో ప్రధానంగా ప్రస్తుతం జనసేన 2 పార్లమెంటు స్థానాలు, అదేవిధంగా 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఆ పోటీ చేసే స్థానాల్లో మేము గాజు గ్లాసు గుర్తుని ఎవరికి కేటాయించమని తెలిపింది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే 2 పార్లమెంటరీ పోటీ చేసే స్థానాల్లో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో గాజు గ్లాసు గుర్తు ఎవరికి కేటాయించము. అదే విధంగా 21 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తున్నటువంటి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కూడా ఈ గాజు గ్లాసు గుర్తుని కేటాయించము అని కోర్టుకి ఈసీ తరపు న్యాయవాది తెలిపారు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య, మిగతా స్థానాల్లో స్వతంత్రులకు వాళ్ళకి కేటాయించే అవకాశం ఉంది. అయితే దీని మీద ఏదైనా సరే అభ్యంతరం తెలపాలంటే మరొక పిటిషన్ వేసుకొని అభ్యంతరం తెలపాల్సిన అవసరం ఉంటుంది జనసేనకి. ప్రస్తుతం వేసిన పిటిషన్ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ కోర్టుకి అఫిడవిట్ దాఖలు చేసింది ఈసీ. దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం కోర్టు ఈ పిటిషన్ పైన విచారణ ముగిసింది. ఒకసారి కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే జనసేన రానున్న ఎలక్షన్స్ లో 2 పార్లమెంటరీ స్థానాలు, అదేవిధంగా 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో కొందరికి స్వతంత్రులకి పార్టీ గాజు గ్లాసు గుర్తు కేటాయించారు అనేటువంటి విషయం తెలియగానే వెంటనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద వేరే వాళ్ళకి కేటాయించవద్దని గతంలో 2 సార్లు కేంద్ర ఎన్నికల కమిషన్ కి వినతి పత్రం సమర్పించామని, అది పెండింగ్ లో ఉంది. ఇప్పటి వరకు దాని మీద నిర్ణయం చెప్పలేదని, ఒకవేళ గనక ఇప్పుడు వేరే వాళ్ళకి గనక కేటాయించినట్లయితే ఖచ్చితంగా మాకు సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే బీజేపీ, అదేవిధంగా తెదేపా, జనసేన ఈ 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి చేస్తున్నాయి. కొన్ని చోట్ల గాజు గ్లాసు గుర్తు తోటి జనసేన పోటీ చేస్తుంది. అక్కడ కాకుండా మిగతా చోట్ల ఇచ్చినా సరే ప్రజల్లో ఒక భయాందోళన, అదేవిధంగా అయోమయం నెలకొంటుంది. దీనివల్ల నష్టం చేకూరే అవకాశం ఉంది అనేటువంటి వాదనను కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే విషయాన్ని ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల కమిషన్ తమ యొక్క వినతి పత్రం పైన నిర్ణయం తీసుకోలేదని నిన్న తెలపడం జరిగింది. ఈ 3 పార్టీల్లో కొంత నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరికి ఇవ్వకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ రోజు జరిగినటువంటి విచారణలో ఈసీ తమ యొక్క నిర్ణయాన్ని చెబుతూ
ఈ గాజు గ్లాసు గుర్తు పోటీ చేసే చోట, జనసేన పోటీ చేసే చోట ఖచ్చితంగా మేము ఎవరికి ఇవ్వట్లేదు. ఆ నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ అదేవిధంగా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కూడా ఇవ్వట్లేదు అనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు రాకేష్. ధన్యవాదాలు జయప్రకాష్. మేడే సందర్భంగా కార్మికులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికుల హక్కులను కాపాడడంలో తెలుగుదేశం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. నిన్న విడుదల చేసిన కూటమి మేనిఫెస్టోలోనూ కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేశామని గుర్తు చేశారు. రవాణా రంగ కార్మికుల కోసం డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు చేసి ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. డ్రైవర్లను యజమానులుగా చేసే లక్ష్యంతో వాహన కొనుగోళ్లకు 4 లక్షల రూపాయల వరకు పొందే రుణాలపై 5% పైబడిన వడ్డీ సబ్సిడీని ఇస్తామని తెలిపారు. బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో, టాక్సీ డ్రైవర్కు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్కు ఏటా 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని చంద్రబాబు వివరించారు. గత ప్రభుత్వంలో మాదిరిగా ఈ చేత్తో సాయం ఇచ్చి ఆ చేత్తో 10 జరిమానాలతో తిరిగి లాగేసుకునే మాయలు తాము చేయమన్నారు. జీవో 21 రద్దు చేసి ఫైన్ల భారం తగ్గిస్తామన్నారు. వాహనాలపై వైకాపా ప్రభుత్వం పెంచిన గ్రీన్ ట్యాక్స్ను తగ్గించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేసిన చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించి అసంఘటిత కార్మికులందరికీ వర్తింపజేస్తామన్నారు. సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయల బీమా సౌకర్యం కలిగిస్తామన్నారు. భవన నిర్మాణ బోర్డును పునరుద్ధరించి ముఠా కార్మికుల సంక్షేమానికి సైతం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. కార్మిక సంక్షేమమే పరమావధిగా తాము తీసుకున్న ఈ నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. కూటమి మేనిఫెస్టో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా, జీవన ప్రమాణాలు పెంపొందించేలా ఉందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ భాజపా అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. 39వ డివిజన్లో తెలుగుదేశం నేత వంగవీటి రాధాతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఓట్లు అభ్యర్థించారు. చంద్రబాబు, మోదీ సంపద సృష్టించి పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు పెంచారని సుజనా చౌదరి చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమిని గెలిపించాలని కోరారు. ప్రజల భూములు కాజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కొత్త మోసానికి తెరలేపిందని భాజపా నాయకురాలు యామిని శర్మ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మోడల్ డ్రాఫ్ట్ను వైకాపా ప్రభుత్వం భూదోపిడికి అనుకూలంగా మార్చుకొని చీకటి జీవోలు తెచ్చిందని ఆరోపించారు. 5 ఏళ్లుగా వైకాపా నాయకులు ప్రభుత్వ, దేవాదాయ భూములు దోచుకున్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ప్రజలెవరూ నమ్మే స్థితిలో లేరని, రాష్ట్ర ప్రభుత్వ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఆంధ్ర రాష్ట్రం పైన కక్ష కట్టింది వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ. నిన్న నుంచి ఒక కొత్త స్టోరీ చెప్తా ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ గురించి వచ్చేటప్పటికి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ మా భూముల పైన, మా పత్రాల పైన నీ పెత్తనమేంది బాబు అని చెప్పని ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. దాని నుంచి తప్పించుకోవడం కోసం వారు ఇప్పటి వరకు లోపల జీవోలు ఇచ్చుకొని ఈ రాష్ట్ర ప్రజల యొక్క భూముల్ని నాక్కునే విధంగా ఒక పెద్ద కుట్రకి పన్నాగం పన్నుతున్నారు అనేది బహిర్గతం కాగానే ఇప్పుడు మళ్ళీ భుజాలు తడిమేసుకుంటూ కేంద్రం పైన నెట్టేస్తున్నారు. కేంద్రం చెప్పింది కాబట్టి మేము కూడా మొట్టమొదటి రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నామని. అసలు కేంద్రం గురించి మాట్లాడడానికి, కేంద్రాన్ని విమర్శించడానికి ఏమాత్రం అర్హత లేనటువంటి పార్టీ వైసీపీ. విశ్వాసఘాతుకానికి మారు పేరు గడిచిన 5 సంవత్సరాల రాష్ట్రంలో వైసీపీ పాలన. అలానే ల్యాండ్కి సంబంధించి స్టేట్ పరిధిలో ఉన్నప్పటికీ కొన్ని దశాబ్దాల కాలంలో అమాయకమైనటువంటి ప్రజలు తెలిసో తెలియకు వారు మధ్యవర్తుల చేతుల్లో, కొంతమంది ప్రభుత్వ అధికారుల చేతుల్లో మోసపోతూ ఉన్నారు. దీనిని ఎలాగైనా అడ్డుకట్టి వేయాలి అని చెప్పని ఒక మోడల్ డ్రాఫ్ట్ లాగా ఇస్తే దాన్ని తమ స్వప్రయోజనాల కోసం, తమ ఎజెండా ఏదైతే ఉంది, వైసీపీ ఎజెండా ఏదైతే ఉందో అది అందరికీ తెలిసిందే, దోచుకోవడం, దాచుకోవడం. దీంట్లో
ఈ ఎజెండాకి అనుకూలంగా ఏ విధంగా ఈ ఇచ్చినటువంటి ఆ మోడల్ డ్రాఫ్ట్ని ఇరికించుకొని లాభపడదామా, ప్రజల నుంచి భూముల్ని లాక్కుందామా అని చెప్పని ప్రయత్నాలు వైసీపీ చేయడం మొదలుపెట్టింది. నీతి ఆయోగ్ చెప్పింది ఒకటైతే దాన్నే ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పని ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇక్కడ అందరికీ తెలిసిందే, ఇప్పటి వరకు కొన్ని లక్షల ఎకరాల ప్రభుత్వ భూముల్ని విశాఖ చూడండి, అమరావతి చూడండి, రాష్ట్రంలో ఏ మూల చూసినా ప్రభుత్వ భూముల్ని అక్రమంగా ఈ 5 ఏళ్లలో అడ్డగోలుగా కబ్జా చేసి పడేశారు వైసీపీ నాయకులు.